సీనియర్ సిటిజన్స్కి సంబంధించి మాట్లాడుకుంటా ఉన్నాం. అంటే 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఈ దేశం అసెట్ తప్ప ఈ దేశానికి భారం కాదు అనేది. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు ఇన్ని కోట్ల చుట్టూ ఇన్ని కేసులు ఉండే కదా, వాళ్ళే అంటే అడ్జస్ట్మెంట్ వచ్చేది, మంచి చెడు చెప్పేది, లోక జ్ఞానం చెప్పేది. ఇవాళలాగా పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలర్ దగ్గరికి, సైకాలజిస్టుల దగ్గరికి, సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది కదా. చిన్నప్పటి నుంచి ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమం ఉండేది, ఆ విధంగా ఉండేది. సో మారుతున్నటువంటి ప్రపంచంతో పాటు మనం కూడా మారాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే పెళ్ళైనటువంటి 3వ రోజునే తట్టాబొట్టా జరుపుకొని ఉద్యోగం చేసే, ఉపాధి చేసేటువంటి మార్గాల దగ్గరికి భార్యాభర్తలు కట్టుకొని వెళుతూ అవుతున్నారు. ముసలిని, వృద్ధుల్ని, పేరెంట్స్ని వదిలిపెట్టి, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్. వృద్ధుల్ని అంటే వృద్ధులు అని అనలేము, వృద్ధుల్ని సరే చూడక వృద్ధాశ్రమాలు పెరుగుతూ ఉన్నాయి. చూడాల్సిన బాధ్యత కొడుకులుంటే కొడుకులు లేని వాళ్ళు బిడ్డలు చూడాల్సిన అవసరం ఉంది. అవేపుగా చట్టాలు చేసినట్టు అవసరం అయితే ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేస్తున్నాను. ముసలి వాళ్ళని ఎదురికిలాగా సాధించడానికి ఇబ్బందులు పడాల్సిన పని లేదు. అటాచ్డ్ బాత్రూమ్ లెటర్లు వచ్చినాయి, వాషింగ్ మెషిన్లు వచ్చినాయి, అన్ని ఫెసిలిటీస్ వచ్చినటువంటి నేపథ్యంలో వృద్ధాశ్రమాలకు వెళ్ళి కొడుకులు బిడ్డలంతా ఎప్పుడైనా వృద్ధాశ్రమాలు విజిట్ చేయండి. వాళ్ళకి అటాచ్డ్ బాత్రూమ్ లెటర్ని కట్టిస్తే మీరు వాళ్ళు సేవలు చేయాల్సిన పని ఏమి ఉండదు. వాషింగ్ మెషిన్లు కూడా వచ్చినాయి కాబట్టి ఆ వైపుగా ముఖ్యంగా వృద్ధులకు సంబంధించి వచ్చినప్పుడు మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ సమస్యలు ఉంటాయి కాబట్టి వాష్రూములు, బేస్ మట్టం వాష్రూమ్లు అంటే లెటర్లు బేస్ మట్టం కాకుండా ఫారిన్ లెటర్లు స్టూల్ లాగా ఉంటుంది హైట్, వాటి ఫారిన్ లెటర్లు కట్టండి అని చెప్పేసి చేస్తున్నాం. తద్వారా అది మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ సమస్యలకు సంబంధించి పొద్దాగలు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎందుకంటే బేస్ మట్టం భూమట్టానికి సమానంగా ఉన్నటువంటి లెటరిన్ బేసిన్స్ వల్ల వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మోకాళ్ళు మలత పెడితే మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ కలకలు, అంటే వాళ్ళ జీవితకాలం అంతా పనిచేసి ఉంటారు కాబట్టి మోకాళ్ళ ఇరిగిపోవటం, మోకాళ్ళకి సంబంధించినటువంటి ఇతర సమస్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళు తినాలంటేనే భయపడుతున్నారు. తింటే మళ్ళీ వాష్రూమ్కి ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, దొడ్లోకి ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకోసం ఫారిన్ లెటర్లు కట్టండి, ఆ విధంగా ఇచ్చేయండి. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది తెలియజేస్తాను. ఇది మనకే కాదు, ఎక్కడ ప్రపంచంలో ఎవరికైనా ఇదే మాట వర్తిస్తుంది అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. వాళ్ళని శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని చూపించడం, మానసిక ఉల్లాసంగా, మానసిక వికాసంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. వాళ్ళకి ప్రధానంగా మనం ఏం చేయగలగాలంటే మెడిసిన్ ఏమైనా అయితే ఇప్పించగలగాలి, మంచిగా స్నానం చేయించగలిగి, మంచిగా బట్టలు వేయించగలగాలి. ఆ విధంగా వాళ్ళని మంచి యూత్ఫుల్గా, మంచిగా జోష్గా ఉండేలాగా చూసే ప్రయత్నం అయితే కుటుంబ సభ్యులది చాలా ప్రధానమైనటువంటి బాధ్యత ఉంటుంది. దీర్ఘకాలిక వైకల్యాలు, అనారోగ్యాలు, పెరాలసిస్, స్ట్రోక్ లాంటివి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ దగ్గరుండి ఇప్పించాలి. వృద్ధులకు కొట్టుకొంచుకుంటే ఏదైనా వ్యాపకం పెట్టాలి. వృద్ధులు కూడా వాళ్ళు తిరగలిగి ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు రంగంలో పనిచేయండి. అది బిజినెస్ చేస్తే బిజినెస్ చేయండి, రియల్ ఎస్టేటా ఇంకో బిజినెస్ చేయండి. లేదా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంటే రాజకీయ పార్టీ ఆఫీసులకు వెళ్ళండి, అక్కడ చాలామంది కలుస్తూ ఉంటారు. ఇంకా దాంతో పాటు ఏమన్నా సర్వీస్ సెక్టార్లు, ట్రస్ట్లు అవన్నీ ఉంటాయి, వాటిల్లో ఎన్జిఓస్ ఉంటాయి, వాటిల్లో మీరే పెట్టవచ్చు. లేకపోతే మీరు ఏదైనా ఆర్గనైజేషన్స్లో పనిచేయచ్చు. చాలా సంస్థలు, మాకు సత్యసాయి సేవా ట్రస్ట్ ఉన్నది, పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. ఇంకా కొన్ని రోటరీ క్లబ్బు లాంటి, లయన్స్ క్లబ్ లాంటి ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. రెడ్ క్రాస్ లాంటి సంస్థలు పనిచేస్తున్నాయి. వాటిల్లో చాలామంది సీనియర్ సిటిజన్స్ నాకు కనిపిస్తూ ఉంటారు వివిధ ప్రోగ్రామ్స్కి పోయినప్పుడు. నేను కొన్ని ప్రోగ్రామ్స్ బాగుంటున్నాను, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లోనే కూర్చొని మెడికల్ సైన్స్ కూడా అదే చెప్తా ఉంది. ఇంట్లో కూర్చుంటే వృద్ధులు అవుతారు అనేది మనకు అర్థమవుతా ఉంది. ఇంట్లో అంటే ఒంటరిగా కూర్చొని వృద్ధాప్య చేయాలి కనిపిస్తుంటే వచ్చే ముఖ్యంగా నలుగురితో మెలిగినప్పుడు, నలుగురితో కలిసిమెలిసి మాట్లాడుతున్నప్పుడు వృద్ధాప్యం కాకుండా ముఖ్యంగా భవిష్యత్తు ఎజెండాగా మనకు కనిపిస్తుంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఆ విధంగా ఉండాలి అనేది నేను చెప్పదలుచుకున్నాను. చాలా పట్టణాల్లో చూసినప్పుడు పిల్లల్ని చదివించడం, విదేశాలకు పంపించడం. ఇక్కడేమో నేను చూస్తూ ఉన్నాను చాలా నా సర్కిల్లోనే, వాళ్ళ పిల్లలేమో అమెరికాలో, ఆస్ట్రేలియాలో, విదేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటున్నారు. ఈడ వృద్ధ తల్లిదండ్రులేమో పాలవాడు పాలు పోయాలి, కూరగాయలు పోయాలి. వాళ్ళు తప్ప వీళ్ళకి ఫ్రెండ్స్ ఎవరు లేరు. కానీ మెడిసిన్ చేస్తే దిక్కుకోలేదు. వాళ్ళు ఒప్పుకుని తిరగలిగితే వాళ్ళు తెచ్చుకుంటారు, సంతోషమే. లేకపోతే చాలా ఇబ్బందిగా ఉన్నది. సో భారతదేశంలో మనం చూసుకున్నప్పుడు 140 కోట్ల జనాభాలో 10% ప్రస్తుతం వృద్ధుల జనాభా ఉన్నట్టుగా మనకి లెక్కలు చేస్తూ ఉంది. 2036 నాటికి ఇది 15%, అనగా 22.7 కోట్లకు పెరుగుతుందని అంచనా. 2050 నాటికి 20.8 అంటే 34.7 కోట్లు మంది వృద్ధులు ఉంటారనేది. 2050 నాటికి 34 కోట్ల పైగా వృద్ధులు ఉంటారనేది వీళ్ళు ఎసెట్గానే భావించాలి. వీళ్ళందరినీ వృద్ధాప్య జనాభా పెరుగుదల ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వృద్ధుల సంక్షేమం కోసం అనేక రాయితీలు ఇవ్వాలి. ఎల్ఫేజ్ ఇండియా నివేదిక ప్రకారం 2026 నాటికి దేశంలో వృద్ధుల సంఖ్య 17 కోట్లకు పైగా పెరుగుతుందనేది అంచనా పడ్డది. సో ఎంతమంది అన్నా ఉండనేయండి. సో వాళ్ళ అనుభవాన్ని వాడుకోవాలి. చాలా దేశాల్లో
80-90 ఏళ్ళు వచ్చిన దాకా వివిధ పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు, గంట 2 గంటల మంది వ్యవసాయ రంగ దేశం అయింది. సరే ఏదో ఒకటి ఉన్నటువంటి వాటికి సంబంధించి వాళ్ళు ఏదైనా వ్యాపకం పెట్టుకోవాలి ఆ ఏజ్ వచ్చినటువంటి వాళ్ళు. తద్వారా అల్జీమర్స్ వ్యాధులు రాకుండా, లేకపోతే మతిమరుపులు రాకుండా, ఊరికే ఇది కాకుండా ఉంటారు. ఆ విధంగా శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఫ్యామిలీ డాక్టర్స్, మీకు నచ్చినటువంటి డాక్టర్లు, నేను ఆ డాక్టర్ అంటలా, మీకు ఎవరు నచ్చితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. నేను వీళ్ళని కూడా సజెస్ట్ చేయట్లా. వృద్ధులకు సంబంధించి ముఖ్యంగా కుటుంబ సభ్యులు వాళ్ళని కేర్ చేయాల్సిన అవసరమే. ఇక్కడ మనమేం అమృతం తాగి లేము, 1000 ఏళ్ళు మనం కూడా బతుకం, మనం కూడా ఏదో ఒక రోజు వృద్ధులు అవుతాం, మన పిల్లలు కూడా వృద్ధులు అవుతారు. తరం తర్వాత తరం అనేది సృష్టి ధర్మం కాబట్టి ఆ విధంగా మనం ఉన్న రోజులు మన కర్తవ్యాలు మనం నిర్వర్తించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నదనేది నేను తెలియజేస్తాను. ఆ విధంగా ముందుకు పోవాలనేది తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వృద్ధులకు సంబంధించి వచ్చినప్పుడు వినికిడి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇందులో శుక్లాలు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కంటి శుక్లాల సమస్య ఉన్నది. సహజంగా ఎన్ను నొప్పి, మెడ నొప్పి, అంటే మోకాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు, షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, తీవ్రమైన మానసిక ఒత్తిడి, పళ్ళు ఊడిపోవటం, జీర్ణం వయసులో ఉన్నటువంటి జీర్ణం లేకపోవటం, మోకాళ్ళ నొప్పులు, ఈ జనరల్గా కనిపించేటువంటి ఈ ప్రధానమైనటువంటి ఇవన్నీ. దీంతో పాటు జీవనశైలి ఆహారపు అలవాట్ల వల్ల కూడా వస్తున్నాయి. వాళ్ళ ధైర్యం చెప్పాలి, కొద్దిగా యోగా చేయమని చెప్పాలి, కొద్దిగా అటు ఇటు నడుస్తామని చెప్పాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ హెల్త్ కండిషన్ని స్టడీ పర్ఫెక్ట్ ఐడియా కుటుంబ సభ్యులకు ఉండాలి. ఎందుకంటే ఫుడ్ ఏం పెట్టాలి, ఏం తింటే అరుగుతుంది, ఏం తింటే అరగట్లేదు అనేది కూడా చూసుకోవాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో తద్వారా సీనియర్ సిటిజన్స్ ఇచ్చేసి ప్రభుత్వ రంగం నుంచి కూడా వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేయాలని చెప్పేసి ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో రెగ్యులర్ చెకప్స్ ఏమైనా చేయించాలి, వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఏందో చూసుకోవాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఆ విధంగా ఉండాలి. సో ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు ఉంటే వాళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఇది సమాజానికి సంబంధించింది. వృద్ధులకు సంబంధించి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరే 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడులాగా చేస్తామంటే కుదరదు. మీరు ఎక్కడికైనా హాస్పిటల్ కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు తిరగలిగి ఉంటే వెళ్ళండి. ఒకవేళ అటు కొద్దిగా ఆరోగ్యం సహకరించినప్పుడు మీ తోడుగా ఎవరినైనా, మీ ఫ్రెండ్నో మీ కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్ళండి. స్పెట్స్ పెట్టుకోండి. మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలకు సంబంధించిన టాబ్లెట్లు వేసుకొని వెళ్ళండి. తినకుండా వేసుకునే ఉంటాయి, కొన్ని తిని వేసుకునే ఉంటాయి. ఆ డాక్టర్ ప్రికాషన్స్ను పాటించండి. ఆ విధంగా ముందుకు పోండి. ఎండాకాలం అయితే గొడుగంట కంటే పెట్టుకోండి, వానాకాలం అయినా గొడుగంట పెట్టుకొని పోండి. చలికాలం అయితే చలి కొంచెం సీనియర్ సిటిజన్స్ తట్టుకోలేరు, వృద్ధులకు తట్టుకోలేరు కాబట్టి షర్టు, కోట్లు ఏవైతున్నాయో వేసుకుని వెళ్ళండి. ఆ విధంగా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించండి. మెడిసిన్ ఏమన్నా మళ్ళీ మధ్యాహ్నం వేసుకోవాల్సింది, సాయంత్రం వేసుకోవాల్సింది లేట్ అవుతుందనుకుంటే ఆ మెడికల్ కిట్ ఏదైతుందో బ్యాగ్ పెట్టుకొని ఇది చేసుకోండి. ఎక్కడికైనా మీరు ఊళ్ళ ప్రయాణాలు వెళ్ళినప్పుడు కూడా మెడిసిన్, ఫుడ్ అంటే ఎక్కడైనా దొరుకుతుంది, మెడిసిన్ అంటే మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ దొరకవు గ్రామీణ ప్రాంతానికి. అందుకోసం మీ మెడిసిన్ నెలకు సరిపడా మెడిసిన్ తెచ్చుకున్నప్పుడు వాటి అందులో పెట్టుకోండి. బ్యాగులు పెద్ద బరువేం కాదు. ఒకళ్ళ ప్యాషనో ఒకళ్ళు ఏదో అనుకుంటున్నారని మీకు సంబంధం లేదు. మీ హెల్త్ ఈజ్ వెల్త్ కదా. మీరు జాగ్రత్తగా ఉంటారు, మీ జాగ్రత్తలు మీరు పాటించాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా యూత్తోని, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేయండి, బంధుమిత్రులతో మాట్లాడే ప్రయత్నం చేయండి. వీలుంటే ఫోన్లు చేసి పలకరించే ప్రయత్నం చేయండి. ఎవరికైనా చేతనైతే వీలుంటే సలహాలు, సూచనలు చేయండి. వాళ్ళని మిస్గైడ్ చేయకుండా సలహాలు, సూచనలు, దశ మార్గనిర్దేశం చేసే ప్రయత్నం చేయాలి. సీనియర్ సిటిజన్స్ కోణంలో కూడా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు బాగున్నప్పుడు నేను వాకింగ్ పోతానంటే కాదు, లేకపోతే బీపీ బాగున్నప్పుడు నేను మెడిసిన్ వేసుకున్నంటే కాదు. అంటే కొంత సీనియర్ సిటిజన్స్ అయినప్పుడు కొంత చిన్నపిల్లల్లాగా కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం కాబట్టి, సో అందుకోసం సీనియర్ సిటిజన్స్ మైండ్ కంట్రోల్లో ఉన్నంతవరకు జాగ్రత్తలు పాటించాలి. ఈ సర్జరీస్ ఏమన్నా అయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేయించుకునే ప్రయత్నం చేయండి. సో ఫుడ్ కూడా మీకు ఏ ఫుడ్ అరుగుతుందో అదే మంచి ఫుడ్. ప్రపంచానికి ఏదన్నా నచ్చవచ్చు, వాళ్ళకి నచ్చినటువంటి ఐటమ్స్ ప్రపంచంలో రకరకాల ఆహార పదార్థాలు వస్తున్నాయి. కానీ మీ బాడీ తత్వానికి, మీ శరీర తత్వానికి ఏ ఫుడ్ నచ్చుతుందో అదే తినండి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో స్పెట్స్ అవసరమైతే స్పెట్స్, రోజు వీలుంటే చదువుకున్న వాళ్ళైతే పేపర్ చూసే ప్రయత్నం చేయండి. మిగతా వాళ్ళు టీవీలు పగులు టైం చూడకండి, నైట్ ఎప్పుడో చూడండి. వాళ్ళు టీఆర్పీల కోసం మీ బీపీని, హార్ట్ బీట్ని, పల్స్ని పెంచే ప్రయత్నం చేస్తారు. అందుకోసం బ్రేకింగ్ అని తిప్పించి మలిపించి అంతే కొడతా ఉంటారు. అందుకోసం ఇది చేయండి. వాటిని న్యూస్ని బంద్ చేయండి. అప్పుడు ఎన్నికలప్పుడు అంటే ఏదో చూస్తే చూడండిలే, కానీ పొద్దాగలే 365 రోజులు ఆ టెన్షన్ పడాల్సిన ప్రయత్నం అయితే చేయకండి మీరు. సో దాంతోపాటు మీకు నచ్చినటువంటి టీవీ సీరియల్స్, సినిమాలు రోజులో 2 గంటలు, 24 గంటలు ఉంటే రోజుకి 24 గంటలు ఉంటే 10 గంటలు పండుకోండి. మిగిలిన 14 గంటల కార్యక్రమాలకు సంబంధించి వచ్చినప్పుడు ఇవన్నీ చేసుకునే ప్రయత్నం చేయండి. దినచర్యకు సంబంధించి ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే మీకు పొలం ఉంటే మీకు, లేకపోతే మీ ఫ్రెండ్స్ పొలం, లేకపోతే చెరువు దగ్గరికి అట్లా వ్యవహాళిగా వెళ్ళి రండి. 5 రోజులు 2-3 గంటల పైగా ఇదవుతుంటుంది. తినటం, ఈ కాలకృత్యాలు తీర్చుకోవటం, ఇవన్నీ కూడా
మళ్ళీ ఒక 3-4 కార్యక్రమం 3-4 గంటలు లేచిపోద్ది. ఒక 10 గంటలు నిద్రపోవటం, ఈ ఒక 6 గంటలు అయిపోతే ఇంకొక 7-8 గంటలు ఉంటుంది. వీటి ఇతర పనులకు సంబంధించి మీరు చేసేటువంటి పనులకు సంబంధించి ఆ పనులు కూడా మీరు టీనేజ్లో నేను ఇన్ని కేజీలు లేపిన బస్తా, వడ్ల బస్తా లేపిన 77 కేజీలది, 100 కేజీల బస్తా అమాలి కంటే ఎక్కువ నేను మోయగలుగుతాను, నాకు అంత శక్తి ఉందని ప్రయోగాలు చేయకండి. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. మీ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇక తలగా చుట్టేసుకోవటం, మీసాలకు రంగు వేసుకోవడం మీ ఇష్టం, ఇది యూత్ఫుల్ లాగా ఉంటాం. మా దగ్గర అయితే మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్, మా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళ పేరెంట్స్ వయసులో అంతా ఉద్యోగం సంపాదన అంటూ తిరగడం సరిపోయింది కాబట్టి వాళ్ళు మేమన్నా జీన్ ప్యాంట్స్ వేయట్లేదు. ఇప్పుడు సందర్భం చెప్పలేము, వేస్తున్నాము. కానీ వాళ్ళు 100% జీన్ ప్యాంట్లు వేస్తున్నారు, టీ షర్ట్లు వేస్తున్నారు. కష్టపడ్డాను రోజులు కష్టపడ్డాం కాబట్టి ఇప్పుడైనా వేసుకుంటాం అన్నట్టుగా యూత్ఫుల్గా ఉంటున్నారు. ప్లస్ తింటున్నారు, కొవ్వు పెరగకుండా. ఇతర షుగర్ ఉన్నోళ్ళు షుగర్ తగ్గడం కోసం తెల్లారి ఇంకో టాబ్లెట్ అదనంగా వేసుకుంటున్నారు. కొవ్వు తగ్గేది ఒకటి, షుగర్ తగ్గడానికి ఒకటి. సో తినండి. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఏమైనా ఉంటే చూడడానికి వెళ్ళరండి మీకు వీలుంటే. సో ఆర్థిక వెసులుబాటు ఉన్నవాళ్ళు, కానీ ఆర్థిక వెసులుబాటు ఉన్నా లేకపోయినా కొంచెం పెన్షన్స్ ఇస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా పెన్షన్ పాలసీ ఉండాలి సీనియర్ సిటిజన్స్కి. అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళకి, సంఘటిత రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ పెన్షన్కి సంబంధించి ఏదో కొంత డబ్బులు ఉంటాయి కాబట్టి, నెలవారీకి సంబంధించి వాళ్ళు ఇది ఉంటాయి కాబట్టి. అసంఘటిత రంగంలో ముసలి వాళ్ళు, వృద్ధులు వచ్చినప్పుడు ఇది ఒక పెద్ద సమస్య ఉన్నది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి, పెన్షన్ ఇస్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇది అమలు జరగాలి. ప్రపంచవ్యాప్తంగా కూడా సీనియర్ సిటిజన్స్కి వాళ్ళకి మినిమం 2000 దాకా మెడిసిన్ ఖర్చులు అవుతా ఉన్నాయి కాబట్టి మనమే అంటున్నాము నెలకు ఒక 5000 పెన్షన్ ఇవ్వండి అని చెప్తాను. వాళ్ళు ఈ దేశంలో ఉత్పత్తి రంగంలో ఏదో ఒక రంగంలో పనిచేశారు కదా ఈ దేశాభివృద్ధి కోసం. వాళ్ళు చెమటలు చిందించి కండలు కరిగించి నెత్తురు మరిగించి వాళ్ళు ఈ దేశ ఉత్పత్తిలో, అది రైతు రంగంలో కానీ, కూలీ రంగంలో కానీ, వ్యవసాయ కూలీలుగా, వ్యవసాయ కార్మికులుగా, లేకపోతే ఫ్యాక్టరీలో, మిల్లులో కార్మికులుగా ఏదో పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ దేశ పౌరులే. వాళ్ళు ప్రత్యక్ష పనులు కట్టగలిగే వాళ్ళు కట్టి ఉంటే కట్టి ఉండవచ్చు, కట్టలేనటువంటి వాళ్ళు పరోక్ష పనులు ఈ దేశాభివృద్ధి కోసం వాళ్ళు పరోక్ష పనులు ఎక్కడా కూడా వ్యతిరేకించుంటారు. నాకు తెలిసి 100కి 1,00,000%, 100కి 1000% కూడా 100కి 1,00,000% వాళ్ళు ఆ విధంగా ఉన్నారు కాబట్టి ఈ దేశాభివృద్ధిలో వాళ్ళ వంతు, వాళ్ళ చేతనైనటువంటి దాంట్లో వాళ్ళు చేశారు పరోక్ష పనులు కడుతూ. సో వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత, పిల్లల్ని వృద్ధులను చూసుకోవాల్సిన బాధ్యత మనది. పిల్లలు, వృద్ధులు, లేకపోతే డిపెండెన్స్ ఎవరైతే అనాథలు, మానసిక వికలాంగులు, సిక్ అయినటువంటి వీళ్ళందరినీ చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది, కుటుంబ సభ్యుల మీద ఉంటుంది, పౌర సమాజం మీద ఉంటుంది, ప్రజల మీద ఉంటుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఎన్జిఓలు ఈ కర్తవ్యాలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా క్రియాశీలమైన పాత్ర పోషిస్తున్నాయి. కాకపోతే భారతదేశంలో బీజేపీ వచ్చిన దగ్గర నుంచి, తెలంగాణలో బీఆర్ఎస్ వచ్చిన దగ్గర నుంచి ఈ ఎన్జిఓస్ని పక్కన పడేశారు. అది రాష్ట్రానికి, దేశానికి అంత మంచిది కాదు. పునరాలోచన చేయాలి. ఆ విధంగా ఎన్జిఓస్ని కూడా భాగస్వామ్యం చేయడం వల్ల వాళ్ళు రెగ్యులర్గా పనిచేస్తూ ఉంటారు, ప్రజల్లోకి వచ్చి పనిచేస్తూ ఉంటారు. కొంత ఫండ్స్ ఇవ్వండి, వాళ్ళు కష్టపడి పనిచేస్తారు. ఆ విధంగా ఎన్జిఓస్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని మౌలిక సూత్రాలకు అనుకూలంగా నడిపించడం వల్ల దేశాభివృద్ధిలో వాళ్ళు కూడా సమిష్టిగా ముందుకు తీసుకెళ్లే ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అన్నారు. సరే, పూజలు పునస్కారాలు ఇంకొక అంశం చేసి మిస్ అయ్యాను. దేవుడికి సంబంధించినటువంటి పూజ పునస్కారాలు ఉంటే అవి కూడా చేయండి, పూజ చేసుకోండి. అంటే ధ్యానం, సూర్య నమస్కారం, ధ్యానం చేయడం వల్ల మనసు యోగాలాగా మనసు కాన్సన్ట్రేషన్ ఉంటుంది. యోగా అయినా కూడా ఆరోగ్యం, ఒకటి ఎక్సర్సైజ్, రెండోది మైండ్ కూడా, మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది శారీరక ఆరోగ్యంతో పాటు. సో దేవుడికి అంటే ఏ మతం వాళ్ళైనా అదే నచ్చిన దేవుడి దగ్గరికి వెళ్ళి పూజలు పునస్కారాలు చేసుకోండి, సంతోషం. అది టూర్ ట్రిప్స్ పెట్టుకోండి మీరు తిరగలిగి ఉంటే. మీకు నచ్చినటువంటి రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసులు చాలా ఉన్నాయి. పుణ్యక్షేత్రాలు బాగున్నాయి. పుణ్యక్షేత్రాలకు వెళ్ళదలుచుకుంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి, టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాల్దలుచుకుంటే టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళండి. మీరు విశాఖపట్నం బీచ్కి వెళ్తారా, హైదరాబాదు చార్మినారు, ఇతర జూ పార్కు, లేకపోతే ఇంకా ఇతర టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్తారా, మీ ఇష్టం. అది బిర్లా మందిరికి వెళ్తారా, ఎక్కడికైనా వెళ్ళండి. సో ఆ విధంగా సంవత్సరంలో కొన్ని టూర్ ట్రిప్స్ కూడా ప్లాన్ చేసుకుని ఆరోగ్యం చేసుకోండి. మీ బట్టలు ఏదైతే ఉన్నాయో బట్టలు మంచిగా మెయింటైన్ చేసుకోండి. మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో సిటిజన్స్ మెడిసిన్స్ కంటిన్యూ చేయాలని చెప్పేసి. సో ఆ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇరువైపులా ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఒక ఏజ్ తర్వాత సో సీనియర్ సిటిజన్స్ మతిమరుపు కూడా వస్తుంటుంది. సో దాన్ని ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత ఇది ఉంటుంది. కొంతమంది మతిమరుపు వస్తే మొన్నదాకా బాగానే ఉన్నాడు, ఈ మధ్య ఓవర్ యాక్షన్ చేస్తానంటారు. అది కాదు, ఏజ్ ఫ్యాక్ట్స్ వల్ల ఇవన్నీ వస్తుంటాయి. సో అందుకోసం చూసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో ఆ విధంగా సీనియర్ సిటిజన్స్, వృద్ధులను గౌరవించుకోవాలి, ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. పెన్షన్లు ఇవన్నీ ఇవ్వడంతో పాటుగా
బ్యాంకుల్లో వడ్డీ రేట్లు పెంచేవాళ్ళు సీనియర్ సిటిజన్స్ బ్యాంకులో డబ్బులు దాచుకుంటే, బస్సులు ఆర్టీసీ బస్సుల్లో రాయితీలు ఇవ్వాలి, కొంత సీనియర్ సిటిజన్స్కి 10% 20% డిస్కౌంట్ ఇవ్వాలి, ట్రైన్లో కూడా రాయితీలు ఇవ్వాలి. అంత ముందు ఉండేది, ఈ మధ్యకాలంలో కరోనా దగ్గర నుంచి ఈ బంద్ చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఆ విధంగా చేయటం మంచిది కాదు. ప్రభుత్వం కూడా రాయితీలు ఇవ్వాలి, వాళ్ళకి అండగా ఉండాలి, పెద్ద కొడుకులాగా అండగా ఉండాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేస్తూ, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా, మిత్రులారా.